నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బిగ్ బాస్ తెలుగు 9 ప్రేక్షకుల్లో మనకు సీజన్ 9 ప్రారంభమైంది తెలిసింది. దీని మీద కూడా జనాల్లో ఎక్కువ ఆసక్తికరంగా నెలకొనింది. అయితే ఈసారి బిగ్ బాస్ 9 సీజన్ గత సీజన్ల కంటే కూడా భిన్నంగా ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఈ బిగ్ బాస్ 9 సంబంధించి చాలామంది కొత్త కొత్త విషయాలు కూడా బయటపడుతున్నాయి. దీనికి బిగ్ బాస్ 9కు నాగార్జున గారు ఎవరిస్తున్న దానికి కూడా కొంచెం పేరు కూడా ఉంది. బిగ్ బాస్ సీజన్కు 1కి జూనియర్ ఎన్టీఆర్, సీజన్ 2కి నాని వ్యవహరించారు. సీజన్ 3 నుంచి సీజన్ 8 వరకు నాగార్జున గారే వ్యవహరిస్తున్నారు. ఈ 8 వరకు కూడా ఆయనే చేశారు. ఫస్ట్ సీజన్లో అయితే జూనియర్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్లో నాని గారు, ఇంకా 3 నుంచి 8 సీజన్ల వరకు మన నాగార్జున గారు వ్యవహరించారు. 9వ సీజన్ కూడా ఆయనే కూడా వ్యవహరిస్తున్నారు. ఇంకా చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చిన సీజన్కి భిన్నంగా ఈ బిగ్ బాస్ 9 సీజను ఉంది. దీంతో ఈ సీజన్పై తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఇప్పుడు కొంత ఆసక్తికరంగా చూస్తున్నారు. జనం ఫ్యాన్స్ ఎక్కువైనారు ఈ బిగ్ బాస్ 9కి. దీంట్లో ఉండే కంటెస్టెంట్స్ కానీ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా కొత్త కొత్త పరిచయాలు, ఒక్కొక్కరు ఒక విధంగా ఒక రంగంలో పేరు తెచ్చుకున్న వాళ్ళే. ఇంకా అది చూసుకుంటా అంటే ఈ సీజన్లో కొన్ని నిబంధనలు, గేమ్స్ కూడా కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి. చాలా ఈ గేమ్స్లో కూడా చాలా ఉన్నాయి. కానీ ఇంకా చూసుకుంటే బిగ్ బాస్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 విన్నర్గా నిలవడంతో అందరికీ తెలిసిందే. అట్లాగే పాత రికార్డులను తిరగరాసి సీజన్ 8లో నిఖిల్ విన్నర్గా నిలిచాడు. ఈ సీజన్లో కూడా మంచి ఈ 9కి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. ఇది బిగ్ బాస్ 9 ప్రతి ఒక్కరూ దీని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అభిమానులు ఎక్కువ, వాళ్ళు ఇట్ట పెట్టారు, వీళ్ళు అట్ట చేశారనేది కూడా మనకు తెలిసింది. దీంట్లో ఇంకా చూసుకుంటే ఈ బిగ్ బాస్ 9లో పరిస్థితి ఇంకా చాలా బాగుంది. కానీ ఈ బిగ్ బాస్ 9 గురించి మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలా. జబర్దస్త్లో ఎన్నో ఆదరణలు చూసి మంచి కామెడీగా, మంచి వ్యక్తిగా, ఒక పేదరికం నుంచి 500 రూపాయలతో హైదరాబాద్కు వచ్చి తన యొక్క సత్తాన్ని నిరూపించుకున్న ఇమ్ము, వాళ్ళు తెలిసే ఉంటారు. వర్ష, ఇమ్ము వాళ్ళ లవ్ ట్యాక్స్ కానీ, వాళ్ళ యొక్క ఆడేటప్పుడు జబర్దస్త్లో కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ వర్ష, ఇమ్ము ఒక జంటగా ఉంటూ ప్రేక్షకులను ఎలా ఆదరిస్తున్నారనేది కూడా మనకు తెలిసింది. సుధీరు, రష్మి టైపు. అలాగే మన ఇమ్ము, వర్ష గారు, ఈ ఇద్దరు కూడా జోడి ఎంతో ఆలరించింది. అట్లాంటి బిగ్ బాస్ 9లో అడుగుపెట్టాడు మన ఇమ్ము. 500 రూపాయలతో హైదరాబాద్కి వచ్చి ఈ పొద్దు బిగ్ బాస్లో నిలిచినాడంటే అతను చూడండి, ఎన్నో కష్టాలు పడి ఇమ్ము ఇంతవరకు వచ్చాడు. కానీ ఈ బిగ్ బాస్ 9 రసవర్తంగా సాగుతుంది. ఎందుకంటే పాత హౌస్మెంట్స్, కొత్త వైల్డ్ కార్డ్ కంటెంట్స్తో హౌస్ నిజంగానే రణరంగంగా మారిపోయింది. మరి ఇందులో ఎవరు టాప్ 5లో ఉంటారు, బిగ్ బాస్ టైటిల్ విజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై సోషల్ మీడియాలో అప్పుడే చర్చ కూడా జరుగుతుంది. అంటే ఒక్కొక్క విధంగా అతను ఇత చేస్తే బాగుంటుంది అనేది చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 6వ వారానికి చేరుకునేసింది. ఇది సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఇప్పటి వరకు మొత్తం 6 ఎలిమినేట్ అయ్యారు. ఇలాగే ఇటీవల మరో 6 కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డుతో బిగ్ బాస్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం పాత హౌస్మెంట్స్, కొత్త కాంటెస్ట్తో బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మారింది. హౌస్లో చూస్తే ఇమ్ము యొక్క కామెడీ కావచ్చు, అతని యొక్క బాగా కలిసి వచ్చింది. అతను తనుజ, ఇమ్ము యొక్క క్యారెక్టర్లు కూడా దీంట్లో బాగున్నాయి. లవ్ అటాక్ అయినట్టు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, కామెడీ చేయడం కూడా ఇమ్ము దీంతో ఈ బిగ్ బాస్ 9లో మంచిగా చేస్తున్నాడు. ఇంకా చూసుకుంటే
గేమ్స్ టాస్కుల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. అదే సమయంలో కంటెస్టెంట్ల మధ్య మాటల తోటాలు కూడా పేలుతున్నాయి. దీంతో ఈసారి టాప్ 5లో ఎవరుంటారు, టాప్ 3లో కంటెస్టెంట్స్ ఎవరు, చివరికి విజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై ఒక చర్చ నడుస్తుంది. అయితే చాలామంది ఒక కంటెంట్ పేరును ప్రముఖంగా సూచిస్తున్నారు. అతనే బిగ్ బాస్ విజేతగా నిలవచ్చని బల్లగుద్ది చెప్తున్నారు. ఇంతకు అతను ఎవరో ఏమంటున్నారో తెలుసా? 500 రూపాయలతో హైదరాబాద్కు వచ్చిన ఇమ్ము. అతను మన జబర్దస్త్లో కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీలో కావచ్చు, ఇమాంజినేల్ చాలా కామెడీగా చేస్తూ వర్షతో కలిసి ఆయన చేసిన చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్లో ఉన్న కంటెస్ట్ అందరిపైన అంతో నెగిటివ్గా ఉంది. సోషల్ మీడియాలోనూ ట్రోల్స్ కనిపిస్తున్నాయి. అయితే ఒక కంటెంట్పై మాత్రం అసలు నెగిటివే కనిపించడం లేదు. టాస్కులు గేమ్స్లో ప్రదర్శన పక్కన పెడితే అతని మాట ఆట తీరు చాలా ముచ్చటేస్తుందని చాలామంది ప్రశ్నిస్తున్నారు. చివరికి ఇటీవల హౌస్లోకి వచ్చిన వరల్డ్ కప్ కంటెస్ట్ కూడా ఇది పాత కంటెస్టర్పై ప్రశ్నలు కురిపిస్తారు. చాలామంది తమ ఫేవరెట్ కంటెస్ట్గా అతనిపై ప్రశ్నలు కురిపించారు. అతను మరెవరో కాదు, జబర్దస్త్ ఫేమ్ ఇమాంజినేయల్ ఇమ్ము. వర్ష ఇమ్ము అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. యూట్యూబ్లో సుధీర్ రేష్మి లెక్క మంచి పాపులర్ అయ్యారు ఈ ఇమ్ము, వర్ష, సుధీర్, రేష్మి. అలాగా ఈ జబర్దస్తులు అడుగుపెట్టి ఇతని మీద అందరూ కూడా ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఈ ఇమాజినల్ మంచి కామెడీ కావచ్చు, ఈ బిగ్ బాస్ 9లో అతను ఒక అట్రాక్షన్గా నిలుస్తున్నాడు. 500 రూపాయలతో హైదరాబాద్కు వచ్చి ఇప్పుడు బిగ్ బాస్లో అదరగొడుతున్నాడు. టైటిల్ ఫేవరెట్, ఇతనికే టైటిల్ కూడా వస్తుందనేది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇతని మీద ఇప్పుడు తనుజతో కలిసి మన ఇమ్ము చేస్తున్న ఈ కామెడీ కావచ్చు, ముచ్చట కావచ్చు, చాలామందికి నచ్చినట్టు కూడా ఉంది. ఇతనే ఫేవరెట్ టైటిల్ విజేతగా నిలుస్తారనేది కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు 6 వారాలు దాటిన ఈ బిగ్ బాస్ ఇంకా రాను ఎవరు నిలుస్తారు, ఎవరెవరు ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. చాలామంది కూడా ఈ జబర్దస్త్ ఇమ్ముకు సపోర్ట్ చేయాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే కష్టపడి వచ్చి 500 రూపాయలతో హైదరాబాద్కు వచ్చి అతను జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో తన సత్తా సాక్షితోని బిగ్ బాస్ తెలుగు 9లో అడుగుపెట్టాడు ఇమ్ము. ఈ ఇమ్ము కామెడీ ఇప్పుడు బిగ్ బాస్లోగా మంచి చర్చనీయంగా మారింది. ఇమ్ము అందరితో కలిసి ఉండడం కూడా బిగ్ బాస్లో అతని మీద వ్యతిరేక రాకుండా అతను ముందుకు పోతున్నాడు. ఈ బిగ్ బాస్ 9 అదరగొట్టే విధంగా ఉంటుందని, ఇమాజినల్ ఈ టైటిల్కు గెలుచుకుంటాడనేది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదేనండి బిగ్ బాస్ మీద ఉన్న పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.